మనకి ఏమని ఎందుకంటే బయట వాళ్ళు ఇసుకొని వెన్నలడ్డు ఇస్తారు, భలే ఉంటుంది. నిన్న ఎవరో ఉన్నారు, వెన్నలడ్డు కోసమే వస్తారు జనాలు, వెన్నలడ్డు కోసం వెన్నలడ్డు రూపంలో కృష్ణుడి కోసం వస్తారు. మీరు చేసి పెట్టండి వెన్నలడ్డు బయట. తిరుపతిలో 15 years బ్యాక్ ఇదే టేస్ట్ ఉండేది, ఇప్పుడు మళ్ళా ఈ ఇయర్ తీసుకునేది ఇదే టేస్ట్. 15 years బ్యాక్ తిరుపతిలో ప్రసాదం అంత పవర్ ఉంటుంది కనుక మనం ఏం చేయాలి, మన చుట్టూ ఉన్న కుటుంబాల వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి. ప్రసాదం ఇస్తే వాళ్ళు మారుతారు, తప్పకుండా మారుతారు. వాళ్ళు మారరు అంటే ఎలా మారుతారు? మనం ఎలా మారాము, వాళ్ళు కూడా అలానే మారుతారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈరోజు నేను అనుకున్న రాలేను అని చెప్పి రాత్రి చాలా ఆలస్యం, 1:30 పడుకొని మళ్ళీ 3కి లేచి అప్పటి నుంచి పగలు మళ్ళీ ఒక 10 నిమిషాలు, మళ్ళీ సాయంకాలం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదం తక్కువ వచ్చిందని అన్నీ చూసుకొని మళ్ళీ లాస్ట్లో 4:55 అయింది. ఒక 20 నిమిషాలు పడుకున్నాంలే అని 5:20కి అలారం పెట్టాను. అలారం ఆపేశాను. ఇంకొక 5 నిమిషాలు పడుకున్నాను, 6 అయింది. అప్పుడు అందరినీ లేపాను, గౌరవాటికి లేవనంటే విష్ణుప్రభు గుర్తు చేశారు. అది ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది కదా, అప్పుడు గుర్తొచ్చాను. ఇప్పుడు ఈ ప్రభు దైవం. హరే ఓకే. హరే మీరు బాగా ప్రచారం చేయగలరు. ఇప్పుడే కాదు, మొట్టమొదటి పరిచయం అయినప్పుడు అప్పుడు శ్రీ వైష్ణవ తిలకం పెట్టుకున్నారు. ఆయనే చెప్పారు, నేను ఇది ఆదికథ చెప్తాను, భాగవతం చెప్తుంటాను. మాటలు అయితే అర్థమైనప్పుడు చాలా శుచిత్వంతో కూడిన మాటలు, ఆ శబ్దము రాయలసీమ భాషలు అలాంటి. తర్వాత ఒక 2 సార్లు కలిసారు. తర్వాత ఈ తిలకం కలిసారు. ముందు అనుకున్నా ఇది భాగవతం చెప్తారు, ఇస్కాన్ భాగవతం చెప్తారు, శ్రీ వైష్ణవ తిలకం ఎట్లా కుదురుతుంది దీనికి. ఆయన కొత్త ఏం మాట్లాడతాం, మనం కొత్త వాళ్ళని అనకూడదు కదా. తర్వాత ఈ తిలకం చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. అది చక్కగా ప్రచారం చేయగలరు, అంత సామర్థ్యం ఉంది, అటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ ప్రభువుకు ఉంది, మాకు లేదు కాదు, అందరికీ ఉంది. అందరి ఇంట్లో వంట చేస్తారు, నైవేద్యం పెడతారు, ప్రసాదం అయితే పెట్టచ్చు అందరికీ, అది కూడా ప్రచారమే. శిల ప్రభుపాదికి, నితాయి గౌర సుందరికి.